అని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లు ఉంటే ఉన్న బలంగా వాళ్ళని తీసివేయడం మీకు ఎంతవరకు సమంజసం? ఉన్న బలంగా తీసివేస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన కాంపోనేషన్ కానీ, లేకుంటే వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కానీ, వాళ్ళకి తీర్మానం కానీ ఇచ్చి వాళ్ళని తీసివేయాలా? ఈరోజు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే తీసుకొచ్చి మీకు చూపించారు. జాయిన్ చేసుకోమని రిక్వెస్ట్గా అడుగుతున్నారు. దీనిపైన ఏ ఒక్కరు కూడా స్పందించట్లేదు. అంటే ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టులు మొదలు పెట్టుకొని, డ్వాక్రా గ్రూప్ పోస్టులు మొదలు పెట్టుకొని, వీటన్నింటినీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తున్నారు. దీని వెనుక వల్ల గ్రామ అభివృద్ధికి ఇది తోడ్పడుతుందా? ఇది గ్రామ అభివృద్ధికి పడకపోగా ఈ గ్రామంలో కక్షలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒకసారి ఈ నాయకులు గుర్తుంచుకోవాలి. ఉన్న బలంగా తీసేస్తే నన్ను ఎందుకు తీసేసావని చెప్పేసి ఈరోజు కోర్టుకి వెళ్ళారు. తర్వాత వీళ్ళు గ్రామాల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా, అంటే అది ఒకే కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించి కావచ్చు, లేకుంటే వేరు కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఉన్న బలంగా తీసివేయగానే వీళ్ళు వాళ్ళ మీద నన్ను తీసివేస్తారని చెప్పేసి కక్షలు కార్పణ్యాలు పెంచుకుంటారు. గ్రామాలలో ఘర్షణలు మొదలవుతాయి. దీనికి ఎవరు బాధ్యులు? ఒకసారి గమనిస్తే ఈ విషయాలపైన ఈ విధంగా రాజకీయాన్ని పురిగొల్పి ఈరోజు వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈసారి ఎవరైనా గెలిస్తే మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తప్ప ఈ గ్రామాలు ఈ విధంగా చిచ్చు పెట్టి గ్రామాలలో ఈ విధమైనటువంటి కల్లోలాలు సృష్టించి రాజకీయం చేస్తున్నటువంటి ఓ రాజకీయ నాయకులారా గుర్తుపెట్టుకోండి. ఇది ఎంతవరకు సమంజసం? ఒకవేళ మీరు తీసివేయాలనుకుంటే వాళ్ళపైన ఉన్నటువంటి అభియోగాలను ఆరోపించేసి వాళ్ళకి మినిట్స్లో ఎంటర్ చేసి వాళ్ళకి నూతన బాడీని ఏర్పాటు చేసుకోవాలి. ఉన్న బలంగా తీసివేసి ఈ విధంగా ఘర్షణలకి, ఈ విధమైనటువంటి కక్షలకి కారకులైనటువంటి రాజకీయ నాయకులు ఖచ్చితంగా మీరు పూర్తిగా అక్కడ గ్రామాల్లో జరిగేటువంటి ఘర్షణలకి మీరే బాధ్యులు.